స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సోమవారమే ఎస్ఎల్పీ వేయబోతోంది. ఇందుకు న్యాయ సలహాలు తీసుకున్న ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్లను కూడా ఎంగేజ్ చేసినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల బృందాన్ని కూడా ఢిల్లీకి పంపుతున్నారు రేవంత్ రెడ్డి. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, వాక్టి శ్రీహరిలు హస్తిన వెళ్తారని సమాచారం. ఇక పార్టీ తరపున పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఢిల్లీ వెళ్తున్నట్లు టాక్. ఇలా ఎంతమంది ఢిల్లీ వెళ్లినా హైకోర్టులో 42% కోటాకు దొరకని వెసులుబాటు సుప్రీంకోర్టులో దక్కుతుందా అనేది ప్రశ్న. ట్రిపుల్ టెస్ట్ వాదనతో కోటాకు సుప్రీంకోర్టును ఒప్పించగలరా? సుప్రీంకోర్టులో కూడా గవాలీ కేసు తీర్పు అడ్డుపడితే పరిస్థితి ఏంటి? 42% బీసీ కోటాకు దారి చిక్కకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ కు ఎందుకంత బలమైన నమ్మకం అనే ప్రశ్నలు పార్టీలోనూ ఉన్నాయి. ఇటు బీసీ సంఘాలు చూపు కూడా ఢిల్లీలోని సుప్రీంకోర్టుపై పడింది. తప్పకుండా సుప్రీంకోర్టు నుంచి తీపి కబురు వస్తుందనే ఆశతో ఉన్నారంతా. తెలంగాణ హైకోర్టులో బీసీ కోటాకు ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సోమవారమే ఎస్ఎల్పీ వేయబోతోంది. ఇందుకు న్యాయ సలహాలు తీసుకున్న ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్లను కూడా ఎంగేజ్ చేసినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల బృందాన్ని కూడా ఢిల్లీకి పంపుతున్నారు రేవంత్ రెడ్డి. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, వాక్టి శ్రీహరిలు హస్తిన వెళ్తారని సమాచారం. ఇక పార్టీ తరపున పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఢిల్లీ వెళ్తున్నట్లు టాక్. ఇలా ఎంతమంది ఢిల్లీ వెళ్లినా హైకోర్టులో 42% కోటాకు దొరకని వెసులుబాటు సుప్రీంకోర్టులో దక్కుతుందా అనేది ప్రశ్న. ట్రిపుల్ టెస్ట్ వాదనతో కోటాకు సుప్రీంకోర్టును ఒప్పించగలరా? సుప్రీంకోర్టులో కూడా గవాలీ కేసు తీర్పు అడ్డుపడితే పరిస్థితి ఏంటి? 42% బీసీ కోటాకు దారి చిక్కకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ కు ఎందుకంత బలమైన నమ్మకం అనే ప్రశ్నలు పార్టీలోనూ ఉన్నాయి. ఇక ఇటు బీసీ సంఘాలు చూపు కూడా ఢిల్లీలోని సుప్రీంకోర్టుపై పడింది. తప్పకుండా సుప్రీంకోర్టు నుంచి తీపి కబురు వస్తుందనే ఆశతో ఉన్నారందరూ. రైట్కి అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి తెలంగాణ హైకోర్టులో బీసీ కోటాకు ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పని గొప్పదే, మంచిదే, కానీ చేసేటువంటి విధానం మాత్రమే దీంట్లో కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి. సో అది ఆ ఎజెండా రీచ్ అవ్వాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అనేది తెలంగాణలో బీసీలంతా కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే 50% సుప్రీంకోర్టు క్యాప్ ఏదైతే విధించిందో అది తొలగిస్తేనే న్యాయపాత్ర ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఎన్నికల ప్రచారం సమయంలో న్యాయపాత్ర అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అంటే ఎవరి వాటా ఎవరి ఎంత వారి వాటా అంత, మేమెంతో మాకంత అన్నటువంటి నినాదం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాబోతోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ విఫలమైంది. అంటే దీంట్లో 42% ఇవ్వాలి అనుకోవడం సహేతుకమే అయినా కానీ ఇందులో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. బిల్లు సిఫారసులో ఎడ్యుకేషన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులో అది బలంగా లేదు, బలహీనమైనటువంటి బిల్లు ఉంది. సో అది జీవో ప్రకారం వెళ్తే కాదు, అది చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి అంశం. పార్లమెంటరీ వ్యవస్థలో అక్కడ రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ సవరణ జరిగితేనే ఏమైనా 50% రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం తమిళనాడు తరహాలో ఉంటుంది. సో ఇది చాలా బలమైనటువంటి అంశం అని చెప్పాలి. సో కులగణన చేసి డెడికేషన్ కమిషన్ ఇచ్చినంత మాత్రాన, రిజర్వేషన్లు పెంచినంత మాత్రాన 50% వస్తుందనుకుంటే పొరపాటే. ఇది ఖచ్చితంగా న్యాయ చిక్కులు ఎదుర్కొంటారు, న్యాయ సలహాలు తీసుకోవాలి, న్యాయ చిక్కులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గతంలో రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దన్నటువంటి అంశం పైన 1994 స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల చట్టం ఏం చెప్తోందంటే, ఆ చట్టం ప్రకారం కానీ లేదంటే 2010లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ విధానంగా చూసుకున్నా, ఇందాక మీరు చెప్పినట్టు గవాలీ కేసు 2021లో వికాస్ రావు గవాలీ కేసు చెప్పినట్టుతో పాటు 2022లో సురేష్ మహాజన్ కేసు తీర్పులు, ఇవన్నీ తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పులకు విభిన్నంగా అంటే ఏ జడ్జి అయినా కానీ గత తీర్పులకు బేస్ చేసుకొనే ఇప్పుడున్నటువంటి కేసును పరిశీలిస్తూ ఉంటారు. సో గత తీర్పులకు భిన్నంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీసీల్లో రిజర్వేషన్లు 42% రావడం ఇది పార్లమెంటరీ వ్యవస్థ అంటే కేంద్రంలోనే రావాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంగా మారితేనే రిజర్వేషన్లు వస్తాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఖచ్చితంగా మాట్లాడుద్ది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. హైకోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్తేనే హైకోర్టు వల్ల కాకపోతే సుప్రీంకోర్టుకు రండి అని చెప్తే హైకోర్టులో అది వీగిపోయింది, ఆ కేసు కొట్టివేయబడ్డది, ఎన్నికలు స్టే వచ్చేసినాయి, ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. రైట్, ఒక కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్.
సో రిజర్వేషన్లు సంబంధించి 42% రిజర్వేషన్ తెలంగాణలో సుప్రీంకోర్టుకు వెళ్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? ఇప్పటికే ఇది బలహీనంగా ఉంది ఈ బిల్లు, దీంట్లో 32 సవరణలు చేయాలన్నటువంటి చాలా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సో హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది, ఎట్లా వాదించబోతున్నారు ప్రభుత్వం? అంటే శ్రీకాంత్, ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో ఇప్పుడు జీవో నెంబర్ 9 పైన, జీవో నెంబర్ 40, 41 పైన స్టే ఇచ్చారు. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఒక నిర్ణయానికి అది వచ్చినట్టుగా తెలుస్తుంది. సీనియర్ అడ్వకేట్లతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. అభిషేక్ సింగ్ మన్వీతో పాటు ఇంకా ఎవరెవరిని కౌన్సిల్గా పెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనలు అయితే పడింది. దీనిలో భాగంగా ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 396 జీవో తీసుకువచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి కొట్టేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విషయం కాకుండా కేసీఆర్ చేసినటువంటి ఇష్యూ కాకుండా ఇప్పుడు మనం ఫ్రెష్గా మనం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్కు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దీని మీద ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఇటు గతంలో ఇందిరా సహాని కేసులో ఇచ్చినటువంటి సీలింగ్ని ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం చేసే వివిధ ప్రయత్నాల వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాజ్యాంగ సవరణ చేస్తే మనకి ఇంకా కలిసి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక ఎలక్షన్స్కి పోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గ్రౌండ్లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మధ్యంతర తీర్పు మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది. కాబట్టి అందులో మేము జోక్యం చేసుకోము. సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఉంది. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపడానికి వీల్లేదని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ రాష్ట్ర హైకోర్టు కూడా ఎలక్షన్ ప్రాసెస్ మీరు కొనసాగించాలనుకుంటే 50% రిజర్వేషన్ మించకుండా పాత రిజర్వేషన్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి విషయంలో మేము ఎలా ముందుకెళ్లాలని సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటికే జరిగిన పరిణామాలు ప్రభుత్వం ముందు పెట్టింది. ప్రభుత్వం ఏం చెప్పితే దానికి అనుగుణంగా మళ్ళీ రిజర్వేషన్ సిస్టాన్ని మార్చుకొని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ డేట్లను మార్చుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ తగ్గిస్తే అవి 23% వస్తాయి. 23% వచ్చిన తర్వాత మిగిలిన 19% అంతా కూడా మళ్ళీ జనరల్ పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మహిళా రిజర్వేషన్ సంబంధించి మళ్ళీ అందరు కలెక్టరేట్లలో మళ్ళీ ఓపెన్ డ్రా తీయాలి. డ్రా తీసిన వాటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వెంటనే మళ్ళీ రిజర్వేషన్ ప్రకటించి ఎలక్షన్స్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా కూడా చేయడం కోసం మరికొన్ని రోజుల సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఓకే అంటే 1-2 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయడం కోసం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. కానీ మేము పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే పోవట్లేదు, ఖచ్చితంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాం. కాబట్టి దానికోసమే పోతామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం భీష్మించుకున్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మరింత లీగల్ ఫైట్ చేసి వచ్చే జనవరి నాటికి అప్పటికే రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుల సమయం పూర్తవుతుంది. ఏదో ఆల్రెడీ హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు ఎందుకు అడగకూడదు? సో లీగల్ గా ఎక్కడైనా కానీ అవే అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. కోర్టులు హయ్యర్ కోర్టుకి వెళ్తూ ఉంటారేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే తమిళనాడు తరహాలో మేము కూడా రిజర్వేషన్ చేస్తాము, తమిళనాడు సహితకమైనా కానీ ఎవరి వాటా ఎంత, బలహీనమైనటువంటి వర్గాల వాళ్ళు ఇంతున్నారు. సో ఇది రాజకీయ వెనుకబాటుతనాన్ని తీసుకురావాలి. బీసీలకు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ వెనుకబాటుతనం ఇంత ఉంది, ఇక్కడ ఇట్లాంటి వెనుకబాటుతనం ఉంది అన్నది బిల్లులో స్పష్టంగా చూపించలేకపోయారు అన్నదే ప్రధానంగా మొన్న హైకోర్టులో కూడా వాదించినటువంటి అంశం. సో ఆ సిఫారసులు, డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు, ఈ బిల్లు ఇవన్నీ లెక్కలున్నాయా? ఈ లెక్కలు రేపు పొద్దున సుప్రీంకోర్టు అడగదా? అంటే శ్రీకాంత్, ఖచ్చితంగా తమిళనాడు ఫార్ములా వీళ్ళు అవలంబించాలనుకుంటే కనుక తమిళనాడు ఫార్ములా ఇక్కడ వీళ్ళకి వర్తించదు. తమిళనాడు ఫార్ములా ఓన్లీ 69% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టుకొని దానికి ప్రొటెక్షన్ కల్పించుకున్నారు. కానీ లోకల్ బాడీస్కి వచ్చేసరికి తమిళనాడులో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా 50% దాటకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో ఇలాంటి ఫార్ములాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అది దానికి వర్తించదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, లేకపోతే రాజ్యాంగ సవరణ చేయించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ 2 మార్గాలే తప్ప ఇప్పుడు ప్రభుత్వం వద్ద వేరే మార్గాలు లేవు. పాత విధానంలో వెళ్ళాలనుకుంటే కనుక సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేసు కొనసాగుతుంది. కాబట్టి అది పూర్తయినాక మళ్ళీ రావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే అవకాశం లేకపోలేదు. మళ్ళీ డిసెంబర్ వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. 4 వారాలు ప్రభుత్వానికి కౌంటర్ వేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పిటిషనర్ 2 వారాలు కౌంటర్ వేయడానికి అవకాశం ఇచ్చింది. మొత్తం వ్యవహారం అంతా కూడా డిసెంబర్ దాటుతుంది. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాతనే అసలు విషయం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇలాంటి ప్రయత్నాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ దీన్ని దేశవ్యాప్తంగా ఎజెండా చేసుకుంటామని చెప్పి భావిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో కేసు వేసి దేశవ్యాప్తంగా దీని ఒక చర్చనీయాంశం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడగా ముందుకు వెళ్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బిట్ట నర్సయ్య గౌడ్ గారు అట్లాగే నర్రా విజయ్ గారు, ప్రముఖ అనలిస్ట్, ఇద్దరు మనతో పాటు జాయిన్ అయ్యారు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే.
నర్సయ్య గౌడ్ గారు నమస్తే. యా సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. పీసీఆర్ ప్లీజ్ చెక్. మొత్తానికి రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అటు పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇంకా కొంతమంది బీసీ మంత్రులు కూడా వెళ్తున్నారు ఢిల్లీకి. సుప్రీంకోర్టులో రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది సుప్రీంకోర్టులో? గత తీర్పులు ఆల్రెడీ చూసాం, సక్సెస్ అయినటువంటి దాఖలాలు చాలా తక్కువ. బట్ ఈ రిజర్వేషన్ వెనకబడ్డాయి, రిజర్వేషన్లు రద్దయినాయి, ఎన్నికలు కూడా అయిన తర్వాత రద్దయినటువంటి నేపథ్యాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే. సో ఒకటే ప్రధానమైనటువంటి 27% నుంచి 25% ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల పరిమితిని తగ్గించి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. కానీ ఇక్కడ బిల్లు బలంగా లేదు, సిఫార్సులు బలంగా లేవు. జీవో 285A సవరణ చేయకుండానే సో అసెంబ్లీలో అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన బిల్లు చట్ట రూపంలోకి మారుతుందా? అక్కడ గవర్నర్ సంతకం జరగాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట రూపంలోకి రాకముందే మీరు ముందుకెళ్తున్నారు. సో ఇది ఎట్లా సుప్రీంకోర్టులో ఏం వాదిద్దాం అనుకుంటున్నారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా నమస్కారం. ఇప్పుడు మెయిన్ గా మీ దృష్టికి ఒక 2 విషయాలు తీసుకొస్తాను సార్. ఇప్పుడు హైకోర్టులో జీవో 9 మీద స్టే ఇచ్చింది. 50% క్యాప్ తోటి ఎన్నికలకు పొమ్మని చెప్తా ఉంది హైకోర్టు. ఇప్పుడు మేము స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు దాఖలు చేసే విషయం ఏంటంటే, మేము ఈ ట్రిబుల్ టెస్ట్ లో లాస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 50% క్యాప్ అనేది. అయితే ఈ 50% క్యాప్ ని కూడా మేము ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా. ఎందుకంటే ఈ 50% క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అది ఎత్తేయడం జరిగింది. ఎప్పుడైతే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందో 50% క్యాప్ దాటిపోయింది. కాబట్టి దీనికి వాల్యూ లేదు. కాబట్టి ట్రిబుల్ టెస్ట్ లో డబుల్ టెస్ట్ పాస్ అయినట్టే. కాబట్టి 243 టీ గాని దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి ఈ జీవో చెల్లుబాటు అవుతుందని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంతకు ముందు ఈ హైకోర్టు ఏం చేస్తుందంటే ఇంకొక మాట కూడా అడిగింది. ఈ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లు అంటే 285A అనేది క్యాన్సల్ అనేది చట్టం కాకుండానే మీరు ఎట్లా తీసుకొచ్చారు అనేది ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. నేను దీనికి ఒక మాట చెప్పదలుచుకున్న ఏంటంటే, ఈ చట్టము మేము చేసి పంపించినాం గవర్నర్ కు. గవర్నర్ బాధ్యత ఏంటంటే దాన్ని చట్టంగా మార్చాలంటే ఆమోదించాలి. దీనికి ఎవరు అడ్డుపడ్డారండి? భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి గవర్నరే అడ్డుపడి, అంటే భారతీయ జనతా పార్టీ గవర్నర్ ద్వారా అడ్డుపడి బీసీల నోటిస్తున్నారే కదా దీని అర్థం. ఎవరు అడ్డుపడ్డారు అనేది ప్రజలకు తెలియాలని. అంటే ఒకటి అంటే బై ఫ్లోలో అన్నారా ఒక ముఖ్యమంత్రి మాటల్ని మనం ఒకసారి విజయ్ గారు మీరు కూడా ఒకసారి పాయింట్ వినండి. సుప్రీం కోర్టుల్లో హైకోర్టుల్లో వెళ్ళి కొట్లాడితే రిజర్వేషన్లు కాదు, రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమైతే 24 గంటల్లోనే రిజర్వేషన్లు తెస్తాం అంటే ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే రిజర్వేషన్లు వస్తాయి అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒత్తిడి తేవాల్సింది కేంద్రం పైన. కోర్టుల్లో కొట్లాడడం కంటే గాన కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ తరపున ఆ విధంగా ఏమైనా చేయొచ్చా? ఎందుకంటే మీరు కోర్టుల చుట్టూ ఎంత తిరిగినా ఏం చేసినా కానీ గత జడ్జిమెంట్లు అన్ని కూడా 50% రిజర్వేషన్లు మించొద్దన్నదే ఉంది. ఈవెన్ 1994 స్థానిక సంస్థల రిజర్వేషన్ల చట్టం కూడా అదే చెప్తోంది. సో ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ అఫ్కోర్స్ వెనకడిగే పడ్డ తప్ప ముందుకు పోయింది లేదు. 50% క్యాప్ ఎత్తేయాలంటే అది పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే అవుతుంది, కేంద్రం చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? హలో, నర్సయ్య గౌడ్ మిమ్మల్ని నేనేమంటున్నా సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది మొత్తం చేయడం జరిగింది. దానికి బీసీలకు సహకరించవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ మద్దతు ఇచ్చింది, ఏకగ్రీవం చేసింది. ఏకగ్రీవం చేసినప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేసిందంటే వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మోడీ దగ్గర వెళ్ళి వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పించాలి, ఆ చట్టాన్ని చేపించాలి. అది చేయకుండా బీసీలు మీరే ఇచ్చారు కాబట్టి మీరే చేయనంటే మేము చేయవలసిందంతా చేసినాం, మీరు కూడా యాక్సెప్ట్ చేసిరు, మీరు కూడా మద్దతు ఇచ్చిరు, ఏకగ్రీవం చేసిరు. కాబట్టి మీ బాధ్యత లేదా? ఇలా బీసీలకు 42% రాకుంటున్న అడ్డుకుంటున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు విష్ణుదేవ్ వర్మ కనుక అంటే అది అయిపోయేది కదా. అంటే అనకుండా ఎవరంటే
ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఏమనంటే ఇద్దరు మంత్రులు మాట్లాడతారు, అందులో ముస్లింలు ఉన్నారు, అందులో ముస్లింలు ఉన్నారంటే ముస్లింలు ఉన్నారని చెప్పిన ముస్లింలు అంత బీసీలు 0.33% ఉన్నారని చెప్పినా మీరు కూడా మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? కేవలం One కాంగ్రెస్ second. ద్వారా వస్తే ఎప్పటికీ కూడా ఇది ఓట్లు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పోతాయి నర్సయ్యగౌడ్ గారు, one కాబట్టి దీన్ని second. నిలువరించి వచ్చేసారి మేము చేస్తామని ఆలోచన చేస్తా ఉన్నారు. రైట్. ఒకటి విజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రభుత్వం న్యాయపరంగా ముందుకెళ్తోంది, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పేసి, తేల్చుకునేటువంటి అవకాశం ఉందా? న్యాయస్థానాలు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా? గత తీర్పులు మనం చూస్తూనే ఉన్నాం, ఏండ్ల కొద్ది బీసీలకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా రాజకీయ కోణంలో నడుస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుతో మాత్రమే రిజర్వేషన్లు వచ్చేటువంటి మార్గాలు చాలా పరిమితం. ఇది పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మాత్రమే రిజర్వేషన్లు సాధించాలి. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంకా బీసీలు కానీ, ఎంబీసీలు కానీ, సంచార జాతులు కానీ వీళ్ళందరికీ కూడా అవకాశం రావాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, లేదంటే ఇంకా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు కానీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి విషయంలో ఎట్లాగైతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందో బీసీల సైడ్ కూడా ఆ విధంగా ఆలోచించి రిజర్వేషన్ల బిల్లును టేకప్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎంపీలు ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం పార్లమెంట్ లో కనిపిస్తోందా? నిజమండి, రోగం ఎక్కడుందో తెలిసింది. అవును, ఆ రోగానికి మందు ఎట్లా ఇయ్యాలో కూడా అవును. తెలిసి డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ రోగం తెలుసు, మందు తెలుసు, డాక్టర్ తెలిసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఏం చేస్తున్నాడు? డాక్టర్ అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి. దీనికి రోగం ఏంది? దీనికి ఉన్న రోగము పార్లమెంట్ లో చట్టం చేయడమే మందు. అది మందు ఆ డాక్టర్ కూడా తెలుసు. ఇక కాకపోతే గుమాయించి మోసం చేయడానికి ఇదంతా దిప్తా ఉన్నారు. అది కోర్టుల నుంచి అయ్యే ముచ్చటే కాదు, అది అవమానం కూడా. పార్లమెంటరీ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి, శాసన వ్యవస్థకి ఒక అవమానం కోర్టు ఇట్లా చెప్పడం అంటే. అరే మీ ఇంత పెద్ద ప్రజలు తీర్పిచ్చి, ప్రజలు మీరు చట్టాలు చేయండి మాకు అనుకూలంగా అని చెప్తే కోర్టులను ఆశించుడు ఏందండి? పరువు తక్కువ పని. ఈ రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నది మోసం, దగ అన్ని అన్నట్టువి. ఇంతకంటే మరొకటి పదమే ఉండదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏమైనా వేరే తిట్టుకోవచ్చు బయట. అంత ఇది మోసం చేసేటువంటి, ఇంటెన్షనల్లీ మోసం చేయటం, ఉల్లు బనాయించడం, ప్రజలని ఇంకేం చేయాలో అది చేసినట్లు లెక్క. తెలిసి చేయడం అంటే అది నేరంతో సమానమైనటువంటి తెలిసి చేయటం. ఎంత వేస్ట్ అంటే ఇది టైం వేస్ట్, ప్రజల డబ్బులు వేస్ట్, అన్ని రకాలుగా వేస్ట్ చేసినటువంటి వ్యవస్థ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది. సింపుల్. అంటే లోపం ఎక్కడుందో తెలుసు, తప్పు ఎవరిది తెలుసు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలుసు. ఇందాక మీరు అన్నట్టు మోకాలి దెబ్బ తగిలితే తలకాయకు మందేసినట్టు అట్లాంటి పరిస్థితుల్లోనే ఈ బిల్లుల ప్రాసెస్ కానీ, లేదంటే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా కనిపిస్తోంది. ఒత్తిడి తేవాల్సిన దగ్గర తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒత్తిడిని ఇప్పుడున్నటువంటి ఎంపీల మీద పూర్తి బాధ్యత ఉంది. ఇక నుంచి ఎంపీలు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ గట్టిగా నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీసీల మంత్రులు, బీసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే, ఇప్పటి వరకు ఎంపీలు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తారా? ఇప్పుడు లేవనెత్తేటువంటి పరిస్థితి ఉందా? లేని పక్షంలో ఊర్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్లమెంట్ లో మొన్న లేవనెత్తలే, బయట ధర్నా చేసిర్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్లకార్డు పట్టుకొని బయట ఓటు చేశారు. లోపల బీజేపీ వాళ్ళు లేవనెత్తలే, కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తలే. ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. ఇంకా సరే అధికార పక్షం బీజేపీ మోసం చేస్తుంది అన్నట్టు ఎలక్షన్ లో వాళ్ళు హామీ ఇవ్వలేదు అనుకుందాం కాసేపటికి. ఈ హామీ ఇచ్చి ఇక్కడ ఏదో తోపు చేసి ఢిల్లీకి పోతే, ఢిల్లీ పార్లమెంట్ లో కనీసం మోడీని నిలదీస్తే చాలు రాహుల్ గాంధీ, అది కూడా చేయలే. మోడీని లేచి గట్టిగా దీని మీదనే వాయిదా తీర్మానం ఇచ్చి దీని మీదనే గొడవ చేసినా ఇంకో తీరుగుంటుండే. ఏది లేదు, ఇక్కడ మోసం చేయాలనే ఇంటెన్షనే ప్రధానంగా కనిపిస్తుంది. ఎలక్షన్లు సుప్రీం కోర్టు ఇన్ని తీర్పులు ఇచ్చింది. ట్రిబుల్ టెస్ట్ కూడా ఫెయిల్ అయింది. ట్రిబుల్ టెస్ట్ చేయలే. ట్రిబుల్ టెస్ట్ అంటే డెడికేషన్ కమిషన్ ద్వారానే జనాభా లెక్కలు చేసి చేయాలి. వీళ్ళు డెడికేషన్ కమిషన్ వేసి అనలైజ్ చేసి పడేసి, రేరు ప్రణాళిక శాఖ చేసిన దాన్ని వీళ్ళు డెడికేషన్ కమిషన్ అనలైజ్ చేస్తే చెల్లదు కూడా. అది ట్రిబుల్ టెస్ట్ లో అది ఫెయిల్ అయినట్టే.
రేపు సుప్రీంకోర్టు సార్ ఒక లైన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఒకటి, ఇది లీగల్ గా కంటే కూడా రాజకీయ పరంగా అఖిల పక్షాలతోటి కలుపుకొని వెళ్ళి ఫైట్ చేస్తే జయలలిత మాదిరి. అండ్ జయలలిత విషయంలో కూడా ఇంకొక పాయింట్, ఆ రోజు హంగులో ఉన్నారు కాబట్టి జయలలిత ఆ రోజు రిజర్వేషన్లు పట్టుకురాగలిగింది అన్నది మాత్రం ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సినటువంటి అంశం. సో ఆ రోజు జయలలిత అవసరం కేంద్రానికి ఉంది కాబట్టి ఆ రోజు రిజర్వేషన్ పట్టుకొని రాగలిగింది. సో ఇప్పుడు బీసీల మొత్తానికి సంబంధించినటువంటి అంశం ఇది కొట్లాడితే వచ్చేటువంటి పరిస్థితి ఉందా? కొట్లాడితే అంటే ఈ పార్లమెంటరీ పందాలు ఎట్లనే జయలలిత మన తెలంగాణకు సంబంధించిన 16 ఎంపీలు ఒకరికే ఉండాలి, వాళ్ళు అది ఢిల్లీలో ఆధారపడి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని ఎట్లా చేసుకుంటున్నాడు, బీహార్ లో అన్ని ఎట్లా చేసుకుంటున్నాడు, నితీష్ కుమార్ 10,000 ఇచ్చిరండి ఎలక్షన్ లో, మనిషికి 10,000 ఇచ్చారు నిన్న మన బీహార్ లో. అవన్నీ ఎట్లా వచ్చినాయి? అట్లా తెలంగాణ సాధించుకోవాలంటే, తెలంగాణకు సంబంధించిన ఇట్లాంటి హక్కులు సాధించుకోవాలంటే ఆర్థికంగా కావచ్చు, ఇలాంటి హక్కులు కావచ్చు, ఇంకే రకమైనటువంటి అంశం కూడా రాజకీయంగా పార్లమెంటరీ పందాలు, పార్లమెంటు స్థానాలు ఒకరి దగ్గర ఉండి కేంద్రాన్ని శాసించేటువంటి నిర్ణయాత్మక శక్తికి తెలంగాణ ఎదగాలి. ఇంకొకటి సార్, ఒక అర్థం కాని పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొన్న ఆ రోజు సరే కోర్టుల ముందు ధర్నాలు చేయడం, ఉద్రిక్త వాతావరణం చేయడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దాన్ని అట్లాంటి చేయకూడదు. దానికి ఒక వేదిక పెట్టి ధర్నాల రాస్తా రోకోలా ఏం చేస్తారు వేయచ్చు, కానీ న్యాయస్థానాల ముందు ఇట్లాంటివి చేయకూడదు అన్నది మాత్రం ఒకటి మనం చెప్పాల్సినటువంటి విషయం. కానీ రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు బయటకు వచ్చి కోర్టు బయట మేము బంద్కు ప్రకటిస్తాం, సాయంత్రం లోపు ముఖ్యమంత్రి రెస్పాండ్ కాకపోతే మేమేం చేయాలో చేస్తామంటే ఆ 2 రోజులు మొత్తం సైలెంట్ అయిపోయారు. అసలు ఏం చేయదు. 14వ తారీఖు బంద్ అని చెప్పేసి నిన్న ప్రకటిస్తున్నారు. సో ఒక వేడిని ఎవరు తగ్గిస్తున్నారు, ఎందుకు ఇది ముందుకు వెళ్ళలేకపోతుంది? ఈవెన్ ఈ సందర్భంగా బీసీ నాయకులను, బీసీ అధ్యక్షులను కూడా ప్రశ్నించాల్సిందే. అంత ఉద్యమ నేపథ్యం పుట్టేటువంటి పరిస్థితిని కూడా ఆల్మోస్ట్ ఆ రాత్రికి రాత్రి దాన్ని చల్లారేశారు. తెల్లారి ఏం లేదు, అసలు సైలెంట్ అయిపోయింది. అంత తీర్మానం బంధుకు పిలుపునిచ్చారు. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులే నిలదీయాలి. సభలలో అన్నారుగా, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజ్ అని చెప్పారు పార్టీ అధ్యక్షుడు. మరి రేవంత్ రెడ్డినే నిలదీయాలండి. అసలు మార్చుకోవాలి. సీఎం ఇంత ఫెయిల్ చేసినందుకు సీఎం నే విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళు మార్చుకోవాలి. ఇంత మోసం ఉంటుంది ఎక్కడ తెలిసి, వీళ్ళకి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు తెలియకనా ఇది? వాళ్ళు కూడా ప్రజలను మోసం చేసినట్టే. చివరికి ఒకటి నాకు ఒక 1 లైన్ ఆన్సర్ చేయండి విజయ్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా తెలంగాణలో? నిరవధిక వాయిదాలు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత పాత రిజర్వేషన్స్ ప్రకారము వెళ్లే అవకాశం, అది కూడా వాళ్ళకు రాజకీయంగా ఇంటెలిజెన్స్ సర్వేలు ఇవన్నీ పెట్టుకొని పాజిటివ్ ఉందనుకుంటే స్టెప్ వేస్తారు. లేదా సెంట్రల్ నుంచి నిధులు రావాలని ఏమైనా భయం ఉంటే అదైనా జరుగుతుంది. 3,000 కోట్లు పోతే పోయినాయి, నాకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే ఎలక్షన్లు కూడా జరపరు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో దెబ్బతింటే ఏమైతే తెలుసా, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి మారే అవకాశం ఉంటుంది. అందుకని ఆ భయంతో కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలు ఇవన్నీ చేసుకొని రాజకీయ లబ్ధి ఉంటే పెడతారు, లేకపోతే ఒకవేళ సుప్రీంకోర్టులో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు పాత పద్ధతిలో వెళ్తారా నర్సగౌడ్ గారు? లేదంటే మళ్ళీ ఖచ్చితంగా 42% అని చెప్పేసి ముందుకే వెళ్తాం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారా? నర్సగౌడ్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ప్లీజ్. హలో, ప్లీజ్ కంక్లూడ్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే 42% బీసీలకు హామీ ఇచ్చింది నెరవేర్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలన్న దృఢ నిశ్చయంతో ఉండే ఇవాళ ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ కొరకు వెళ్తా ఉన్నారు రేపు. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకుంటే ఏంటంటే ఈ ట్రిపుల్ టెస్ట్ మెయిన్ గా ఈ ఎస్ఎల్పి పిటిషన్ ఏదైతే జీవో 9 మీద ఏదైతే కొట్టేసిందో, అంటే దాన్ని ఆపేసిందో, దానితో పాటుగా ఈ 50% క్యాప్ అనే దాని మీద కూడా మేము ఫైట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే 50% అని ఎన్ని రోజులు చెప్తారండి? ఇంకా ఇది ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 50% ఏంది? 50% ట్రిపుల్ టెస్ట్ అంటే ఇప్పుడు డబుల్ టెస్టేనా? మూడవది లేనే లేదా? అది లేదు అని కూడా నిరూపించి కూడా మేము డబుల్ టెస్ట్ మీద కూడా మేము తీసుకొస్తామన్న ఆశ. నిరూపించారండి, అది సుప్రీం కోర్టులో నిరూపించాలి కదా. నిరూపించారు సుప్రీంకోర్టులోనే నిరూపించాలి. అది కూడా ఏంది, నాకు తెలిసి ఈడబ్ల్యూఎస్ చట్టం ఏంటంటే
ఇవన్నీ సూపర్ న్యూమరీ పోస్టులు 100 ఏది ఐఐటీస్ లో కానీ ఉన్న చట్టం ఏంటంటే ఉన్న పోస్టులలో ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ లేదు ఎక్కడైనా, అదనంగా క్రియేట్ చేసి ఇవ్వాల్సిందే అనేది చట్టంలో ఉందని నాకు తెలియలేదు. వాస్తవం కానీ చట్టంలో ఉంది, ఎగ్జిక్యూషన్ లో పోతుంది, అధికారులు ఎగ్జిక్యూషన్ లో పోతుంది. ఐఐటీస్ లో కానీ ఇందులో సీట్లు పెంచారు. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నేనేమంటున్నా, నువ్వు ఏం చేసి ఇచ్చినావు అనేది కాదు, 50% అనేది ఆల్రెడీ చెప్పండి ఇచ్చినా నువ్వు దాటినట్టే. నువ్వు అదే మేము చెప్తామని చెప్తున్నా కదా, ఇప్పుడు మేము ఫైట్ చేస్తాం, దాన్ని కూడా మేము చెప్పబోతున్నామని పాయింట్. మీరు అన్నది పాయింట్ 50% రిజర్వేషన్ సంబంధించి సుప్రీం లో క్యాప్ ఎత్తేయాలంటే అది పార్లమెంట్ వ్యవస్థ ప్రకారం రావాలి. ఎనీవే టైం లేదు. పాయింట్ కంక్లూడ్ చేయండి. అది నిరూపించగలుగుతాం. ఇది ఫైట్ కాదు, ఇది మోసం. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ నర్సయ్య గౌడ్ గారు. టైం లేదు. సో ఎనీవే ఇది ఫైటా లేదంటే మోసమా? బీసీలకు జరుగుతున్నటువంటి రాజకీయ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన హైకోర్టుకు వెళ్ళారు. బట్ జియో సవరణ 285A సవరణ జరగలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఈలోపే స్పెషల్ జియో 9 ఇచ్చి ప్రభుత్వ ఎన్నికలకు పోదామని చెప్పేసి వెళ్తే కోర్టు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి. కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు మేము వెళ్తామని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు రేపు. సో రేపు పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? గవాయి ఖచ్చితంగా మాట్లాడతాం. దేశంలో ఎప్పుడో 60% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, 50% క్యాప్ అనేది ఎప్పుడో ఎత్తివేయడం జరిగింది అంటూ గవాయి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సో రేపు ఎట్లాంటి వాదనలు ఉండబోతున్నాయి? డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల్లో ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిందా కాలేదు అన్నది